దానియేలు 1వ అధ్యాయము. ప్రభు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయంలోకి తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువు యోధారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములను శేషించిన ఉపకరణములను, అందరూ చెప్పండి, ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఇక్కడ ఎవరు? యెహోయాకీము, ఇశ్రాయేల్ రాజు. ఇక్కడ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అంటే ఎవరో? ఈ లోక అధిపతికి సాదృశ్యం. స్తోత్రం, హల్లెలూయా. వీడు ఏం చేశాడు? ఇజ్రాయేల్లో ఉండవలసిన దేవుని మందిరములో ఉండవలసిన ఉపకరణములను, హల్లెలూయా, దోచుకొని బబులోనికి ఈ లోకములోనికి తీసుకుని వచ్చి వాడు ఎక్కడ ఉంచాడండి? వాడు దేవతా మందిరములో బొక్కసములు ఉంచాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. 2వ దినవృత్తాంతాలు 5:1 చదవండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాటలో. 2వ దినవృత్తాంతాలు 5:1. 2వ దినవృత్తాంతాలు 5:1. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపకరణాలు ఎక్కడండి? ఇజ్రాయేలు ప్రజలు నివసిస్తున్న ప్రాంతములో దేవుని మందిరములో, హల్లెలూయా, దేవుని మందిరములో బొక్కసములో అక్కడ ఉంచెను. ఉపకరణాలు ఉంచెను. స్తోత్రం. ఇది ఎక్కడ ఉండవలసిన ఉపకరణాలు? దేవుని ఇశ్రాయేలు ప్రజల దేశములో, దేవుని మందిరములో, దేవుని ఆలయములో ఉండవలసిన ఉపకరణములు, అనగా దేవునికి సేవ జరిగించే వస్తువులు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ పోనీయండి ఇవి? బబులోను రాజ్యములో, హల్లెలూయా, బబులోను రాజ్యములో దోచుకుని పోయి అక్కడ అన్య దేవత గుడిలో అవి వెళ్ళిపోయినాయి అన్నమాట. స్తోత్రం. ఏంటి ఉపకరణాలంటే? స్తోత్రం. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుళ్ళకి ఆయన ప్రత్యక్షమయ్యారు. వారికి సేవ విధానం లేదు. స్తోత్రం. ఏదైనా కావాలితే దేవుడు మాట్లాడేవాడు, ఆ మాటకి లోబడ్డాడు. స్తోత్రం. వాడిని దేవుడు దీవించాడు. స్తోత్రం కలుగును గాక. అయితే మన పితరులు మోషే దినాల్లో సీనాయి పర్వతం మీద, స్తోత్రం, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. సేవా విధానం ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మందసము, హల్లెలూయా, దేవుని మందిరపు నమూనా, హల్లెలూయా. మోషేతో మాట్లాడి, స్తోత్రం, ఏ కొలతలతో ఆ మందిరం ఉండాలో, స్తోత్రం, మందిరం లోపల ఏమేమి ఉండాలో, స్తోత్రం, దేవుడే మాట్లాడాడు మోసేతోటి. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ లేని మనకు ఆజ్ఞలు దయచేసాడు, 10 ఆజ్ఞలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన మందిరములో ఎలా సేవ చేయాలో, స్తోత్రం. మన దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు గంగాళం ఉండేది. ఉపకరణాలని చెప్తున్నాను, గంగాళం ఉండేది. ఆ దేవుని మందసములోకి వెళ్ళాలంటే ఒక యాజకుడు కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధపరుచుకుని ఆ మందిరంలోకి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. అక్కడ యాజకుడికి 12 ఒక బల్ల ఉంటుంది. బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. ఏంటి రొట్టె అంటే? ఏంటి? దేవుని వాక్యం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉపకరణాలంటే దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ కీబోర్డు పట్టుకోవడం, స్తోత్రం, అర్థం చేయండి చెప్తున్నాను.
ఇదంటే యాపిల్ చాలా విలువగలదు. యాపిల్ కంప్యూటర్ పట్టుకుపోవడం స్తోత్రం, ఆ సెల్ ఫోన్ పట్టుకుపోవడం స్తోత్రం. హల్లెలూయా. వీటితో నా కారుతో ఇల్లుతో సంబంధం లేదాడికి స్తోత్రం. ఉపకరణం నీవే ఆ ఉపకరణం. స్తోత్రం కలుగును కాక. అమ్మా దేవుని మాట ఆలకించండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తుంది, నీ దేవుడిని ఓ మాట శ్రద్ధగా ఆలకిస్తే హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. పట్టణంలో దీవించబడతావు, వ్యాపారంలో దీవించబడతావు, నీ పశువులు దీవించబడతాయి, నీ మందలు దీవించబడతాయి, నీ వ్యవసాయం దీవించబడతాది. స్తోత్రం కలుగును గాక. ఓ దేవుని సంగమా, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మాట శ్రద్ధగా ఎవరైతే వింటారో స్తోత్రం కలుగును గాక. తొలకరి వర్షం, కడవరి వర్షం దేవుడు మీ మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవక్రియలు యేసు నామములో కాలిపోవును గాక. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పితరుడైన మోషేకు ఆజ్ఞనిచ్చాడు. మందసములో దేవుని మందిరం ఎలాగ ఉండాలి. స్తోత్రాలు. ఒక వింత చెప్పమంటారా? ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పమంటారా? మందసం దేంతో ఎక్కువ తయారైంది తెలుసండి? దేంతో తెలుసండి? ఎందుకు పనికి తుమ్మకర్ర మీ ఇంట్లో దొలాలు వేసుకుంటాడా? కబోర్డు కట్టుకుంటాడా? కిటికీలు పెట్టుకుంటాడా? స్తోత్రం. తుమ్మకర్ర దేనికి వాడతారు తెలుసా? మా నాన్నగారు ఎడ్లు బండి తోలేవారు. చక్రాలకు వాడతారు. ఎందుకంటే చక్రం అంటే భారమైన పరిస్థితి. అది మనమే భారం భరించవలసిన మన బ్రతుకులు. తుమ్మకర్ర ఎలా ఉంటుంది తెలుసా? మాకు ఒక ఎకరం అంత పొలం ఉందండి. 2 ఎకరాలు ఉంది పొలం. ఒక తుమ్మ చెట్టు ఉండేది. దాని కిందకి వెళ్తే బాధ, ఎందుకంటే ఇంతంత ముళ్ళులు ఉండి. స్తోత్రాలు. మా చిన్న వయసులోనే గేదెలు మేపుకునేవాడిని. స్తోత్రం కలుగును గాక. దానికి ఇంతంత కాళ్ళు ఉండి. స్తోత్రం కలుగును గాక. అవి ఎంత ఇష్టంగా తినియో గేదెలు. స్తోత్రం కలుగును గాక. గుర్తుందమ్మా? మీకు ఎవరు గుర్తుండదా? తుమ్మకర్ర. ముళ్ళులైన మన బ్రతుకులను స్తోత్రం ఆయన సదును చేసి స్తోత్రం, దాని మీద తొక్క తీసివేసి స్తోత్రం. మందసములో ఆయన వాడుకున్నాడండి. దేవుని మందిరానికి ఆయన తగ్గింపు చూసారా? ఏంటి అక్కడ అర్థమవుతుందా? ఎందుకు పనికిరాని తుమ్మ బ్రతుకులు మనల్ని, నల్లటి బ్రతుకులు మనల్ని, లెక్క చేయలేని బ్రతుకులు మన బ్రతుకులు. స్తోత్రాలు. సదును చేసి చెక్కి స్తోత్రాలు. హల్లెలూయా. తుమ్మకర్రగా మందసములో ఉంచలేదు. బంగారు రేకు తొడిగాడు నా ప్రభు. బంగారు రేకు తొడిగాడు నా ప్రభు. అక్కడ ఉన్న గిన్నెలు స్తోత్రం, బంగారం స్తోత్రం, కత్తిరులు, చెప్పలు, వెండి స్తోత్రం. నువ్వే తుమ్మకర్ర వాడకపోతే నా ప్రభు మందిరానికి తుమ్మకర్ర వాడుకున్నాడైనా. మనకేం కావాలి? టేక్ కావాలి, రోజ్ వుడ్ కావాలి. స్తోత్రం. మన క్వాలిటీ ఏది? నా యేసయ్య దేవధర్మాలతో మందసం చెప్పలేదు మోషేకి. మోషే నేను చూపించిన అయ్యా ఓ తండ్రి పడుకో తండ్రి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తండ్రి. స్తోత్రం తండ్రి. దేవుడి మాట ఆలకించండి తండ్రి. నా మీద కోపడద్దు, కోపడి నరకన పోతారు. నేను దేవుని పెట్టిన స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మార్పు పొందాలని మాట్లాడుతున్న విషయాలు. హల్లెలూయా. నేను ఒక విషయం మర్చిపోయానండి. నా బిడ్డకి స్వస్థత పొందడానికి నేను ఒక మెడిసిన్ వాడు. ఇప్పుడు దాకా మెడిసిన్ వాడలేదు అన్నాను కదా. ఒక మెడిసిన్ వాడాను. మెడిసిన్ ఫ్రీ. ఎవరైనా కావాలా? అన్ని రోగాలకే మందు అదే ఫ్రీగా ఇస్తాను. కార్లు ఇంటికి ఇచ్చాను నేను. స్తోత్రం. కావాల్సిన చేయి పైకెత్తండి. మెడిసిన్ ఫ్రీరా బాబు. అన్ని రోగాలకే. నీకు ఆదాయం వస్తుంది, నీకు జబ్బులు పోతాయి, నీకు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఇంకెవరికి వద్దా? మీకు వద్దా? ఫ్రీగా ఇస్తానమ్మా. నేను వాడాను మెడిసిన్. చెప్తున్నాను. నీకు వద్దమ్మా? దేవుడికి మంచి మగుడిని ఇస్తాడు. నిజమమ్మా. నేను పెళ్లి చేసుకోవా? చేసుకుంటాం. స్తోత్రం. చేయి పైకెత్తాం. స్తోత్రం. అందరూ చేతులు పైకెత్తుదురుగాక. ఆ మెడిసిన్ ఏంటంటే పశ్చాత్తాపం అనే మెడిసిన్. స్తోత్రం. దానికి మించిన మెడిసిన్ ప్రపంచం ఏది లేదు. స్తోత్రం. ఆ పశ్చాత్తాపముతో నా దేవుని సంధిలో ప్రభువా కన్నీరు కారుస్తుంటే హల్లెలూయా. అన్నా దేవుని మందిరంకి వెళ్ళిపోయి హల్లెలూయా ఇంటికాడి గట్టిగా నేర్చుంటుంది. కానీ మందిరానికి వెళ్ళిపోయినప్పుడు కుమ్ములి ఏడుస్తున్నప్పుడు హల్లెలూయా. ఆ మొరను నా ప్రభు ఆలకించినాడు.
సమయాలు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. నీవే విషయంలో దేవుని మందిరంలో మొర్ర పెడితే నా ప్రభు నీ మనం ఆలకించి నీకు జవాబు ఇచ్చే దేవుడు. స్తోత్రం. పశ్చాత్తాపంలో ఉన్న అద్భుతం అంతెంత కాదండి. ఆ పశ్చాత్తాపాలు మాకు తెలుసు, అందుకని పశ్చాత్తాపడండి. హృదయాన్ని కఠినపరుచుకున్నావా, కీడులో పడిపోతాం. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, నరకంలో నవ్వడానికి ఉండదు. ఏనంటే ఇప్పుడు నువ్వు వేసుకోండి. స్తోత్రం కలుగును గాక. లేదా నరకం తప్పించుకోవాలంటే మారు మనసు పొందండి. ఒకటే. స్తోత్రం. ప్రభు వచ్చినారు, కాలము సమీపించుచున్నది, సువార్తను మీ మారు మనసు పొందుడి. స్తోత్రం కలుగును గాక. అరణ్యములో కేక వేయబడుతుంది, యోహాను. స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొంది ఓ సర్ప సంతానమా, మారు మనసు పొంది దేవుని మాటకి లోబడండి. స్తోత్రం కలుగును గాక. ఆనాడు నుండి ఇప్పుడు వరకు ఈ సువార్త ప్రకటన చేస్తూనే ఉన్నాడండి. రేపొద్దున నేను చచ్చిపోయిన తర్వాత హల్లెలూయా నీ వెంట నీ క్రియలు వస్తాయి, నీ మోహపు చూపులు నీ వెంట వస్తాయి, నీ అబద్ధం నీ వెంట వస్తుంది. హల్లెలూయా. పక్కోడికి కన్ను కొట్టిన స్థితి నేను అక్కడికి వెళ్తాది. నిజమండి. ఎంతమంది ఏమన్నా ఇప్పుడు తప్పుడు పని చేస్తలేదు. స్తోత్రం కలుగును గాక. నువ్వు చూసిన మనుషులు ఎవరో చూడకపోవచ్చు, నువ్వు జీవించిన జీవితం నా యేసయ్య చూస్తున్నాడు, లెక్కలు రాస్తున్నాడు, లెక్క ప్రకారం జీతం ఇస్తాడు. స్తోత్రం. పాపమునికి వచ్చి జీతము మరణము. ఓ దేవుని సంగమా, పాపం జోలికి వెళ్ళొద్దు, పాపాన్ని ముట్టుకోవద్దు. పాపం నీకు నాశనం చేస్తుంది. అది జికటగల దొంగ ఊబి, నాశనమైన గుంట. దాని నుంచి వేసిన వాళ్ళు బైకర్ వచ్చుతురుగాక. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుడు నాకు శక్తి ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఇంత మొదలు తింటే ఇక్కడ పడుకుందాను. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు రెట్టింపు శక్తి నాకు ఇస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, ఆయన నీ వాంఛ తీరుస్తాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. దీన్ని మించిన భాగ్యం ప్రపంచంలో మరొకటి లేదు. స్తోత్రం. ఇది భాగ్యం. ఏది పోగొట్టుకుంటాను కానీ బాబు, ఈ భాగ్యాన్ని నేను పోగొట్టుకోను బాబు. నేను దీంతోటే చచ్చిపోతాను బాబు. నేను దీంతోటే సమాధి పెట్టుకుని వెళ్ళిపోతాను బాబు. అందరూ పోవాల్సిందే బాబు. స్తోత్రం. దీన్ని గట్టిగా ఎవడైతే పట్టుకుంటాడో వారిదే పరలోక రాజ్యం. నాకు అది కావాలి. మీకు ఏదైనా కావాల్సి వస్తే పరలోక రాజ్యం మారు మనసు పొందండి. స్తోత్రం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మన మోషే పితరులకు అక్కడ ఏమేమైతే ఉపకరణలు ఉన్నాయో అక్కడ చెప్పాడు, చెప్పిన ప్రకారమే చేశాడు. స్తోత్రం. తర్వాత దావీదు రాజుగా చేస్తున్న దినాల్లో యెహోవాకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు దావీదుకు పర్మిషన్ ఇవ్వలేదు. స్తోత్రం. నీ చేతులు రక్తం ఒరిగించబడ్డాయా, నువ్వు వద్దు, నీ కొడుకు కడతాడు. స్తోత్రం. ఆ కొడుకు హల్లెలూయా మంచి సుందరమైన దేవాలయం సొలొమోను కట్టాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు చేయించిన వస్తువులను, సొలొమోను చేయించిన వస్తువులను దేవుని మందిరములో బొక్కసములో దాచాడు. స్తోత్రం. చాలా మంచిదండి. అయితే సొలొమోను పాపము చేయటను బట్టి ఏం చేశాడండి? సొలొమోను పాపము చేయటను బట్టి బబులోను రాజులు హల్లెలూయా ఇశ్రాయేలు ప్రజల మీదకు దండెత్తి స్తోత్రం హల్లెలూయా ఏం చేశాడు? ఉపకరణలన్నింటినీ దేవతా మందిరములను తీసుకుని వెళ్ళిపోయాడు. స్తోత్రం హల్లెలూయా. ఉపకరణలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత దానియేలు 5:1-3 చదవండి. వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి
యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉండగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. హల్లెలూయా. ఈ దేవుని మందిరములో ఉండవలసిన ఉపకరణాలు ఎక్కడికి వచ్చినాయండి? బబులోను దేశానికి వచ్చినాయి. బబులోను దేశానికి వచ్చిన తర్వాత రాజుకు బెల్షస్సరు కాలంలో స్తోత్రం మందు తాగడానికి ఆ ఇంట్లో కప్పులు ఉండడానికి రాజుకి మందు తాగడానికి ఆ ఇంట్లో వెండి కప్పులు ఉండవా? వెండి గ్లాసులు ఉండవా? స్తోత్రం. వాడికి ఏం కావాల్సి వచ్చింది? దేవుని మందిరములో ఉండవలసిన ఉపకరణాలు తెచ్చుకున్నాడు వాడు. స్తోత్రం. తెచ్చుకుని ఏం చేసాడు వాడు? ద్రాక్షరసం మందు పోసుకుని వాడు ఉపపత్నులు వాడు భార్యలు మందు తాగుతున్నారు. స్తోత్రం. ఎక్కడ ఉండవలసిన ఉపకరణాలు? దేవునికి సేవ చేయవలసిన ఉపకరణాలు ఇవి. స్తోత్రం. దేవునితో కలిసి ఉండవలసిన ఉపకరణాలు. స్తోత్రం. దేవుని మందిరంలో ప్రార్థన చేయవలసిన ఉపకరణాలు. దేవుని మందిరములో దేవుని వాక్యం వినే ఉండవలసిన ఉపకరణాలు అయ్యి. స్తోత్రం కలుగును గాక. దేవునికి లోబడవలసిన ఉపకరణాలు అయ్యి ఈరోజు ఎక్కడికి వచ్చినాయి? బబులోని దేశములకు వచ్చి బెల్షస్సరు ఒక మందు పాత్రగా వినియోగపడుతున్నవి. స్తోత్రం. ఓ దేవుని బిడ్డలారా, మీరు దేవుని చేతిలో వాడే పాత్రలుగా ఉండాలి తప్ప ఈ దుష్టుడు అయినా బెల్షస్సరు చేతిలో మీరు వాడబడకూడదు. వాడి చేతిలోనికి వెళ్ళిపోకూడదు. మీరు కోపం కలిగి ఉన్నా, హల్లెలూయా, వ్యభిచారపు ఆలోచన కలిగి ఉన్నా, త్రాగుబోతు మత్తుతో ఉన్నా, అబద్ధముతో ఉన్నా, సోమరితనముతో ఉన్నా, నిద్ర మత్తుతో ఉన్నా, నిర్జీవ క్రియలతో ఉన్నా, ఓ సహోదరులారా, బెల్షస్సరు వాడుకునే పాత్రగా మారిపోతారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. స్తోత్రం కలుగును కాక. వాడి చేతిలోకి ఎవరు బానిసలుగా మీరు వెళ్ళకూడదు. వాడు ఎవడండి? దొంగతనమునకు హత్య చేయడానికి వస్తాడు తప్ప వాడు దేనికి రాడని వాక్యం చెప్తుంది. ఓ బెల్షస్సరు చేతిలోకి వెళ్ళి నలిగిపోతున్న వాళ్ళారా, స్తోత్రం. మీరు బబులోనులో ఉండొద్దు. స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలో మీరు రావాలని నా యేసే కోరుకుంటున్నాడు. దేవుని మందిరంలో నమ్మకస్తులు ఉండాలని యేసే కోరుకుంటున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బబులోను రాజు నెబుకద్నెజరు ఒక్కసారి వచ్చేసి పీక పట్టుకుని చంపేటవాడు. కొంచెం తీసుకెళ్తాడు. లోకం చాలా బాగుంటుంది అంటాడు. లోకంలోనికి వెళ్తాం, అక్కడ ఏమి ఉండదు. స్తోత్రం. ఇంకొక 10 అడుగులే అంటాడు. ఏదో ఉందంటాడు. ఏదో సెల్ ఫోన్లో ఉంటాడు. సెల్ ఫోన్లో ఉన్నదని కోరుకో అంటాడు. స్తోత్రం. ఏదో చెత్త ఆలోచన పెడతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు దొరకదు. ఇంకా ముందుకు రమ్మంటాడు. స్తోత్రాలు. హల్లెలూయా. ఈ లోకాధిపతి ఒక్కసారి మిమ్మల్ని పట్టుకుని చంపేయడం వాడు మొదట వాడు పాత్రగా చేసుకుంటాడు. హల్లెలూయా. 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 తర్వాత 2 రాజులు 24:13 చదవండి అమ్మా. 2 రాజులు 24:13. జాగ్రత్తగా ఆలకించండి మాటలు. తొందరగా చదవండి అమ్మా. అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజు సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున మునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు బెల్షస్సరు అనే లోకాధిపతి చేతిలోనికి వెళ్ళావో అది మొత్తం నేను తీసుకెళ్ళిపోడాడు. నీ బిడ్డను తీసుకెళ్ళిపోడవాడు. నీకు ఎప్పుడు ఒక్కసారి నిన్ను హాని చేయడాడు. కొంచెం 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 తీసుకెళ్తాడు. మొదటేమో ఉపకరణాలు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ పదార్థాలన్నీ బంగారపు ఉపకరణాలంటిని తునకలు చేయించాడండి. ఎవరో? నెబుకద్నెజరు. స్తోత్రాలు. నీవు కానీ వాడికి పాత్రగా మారిపోతే దేవుని బిడ్డలారా, నీ ఇంటిని పాడు చేస్తాడు వాడు. నీ బిడ్డను పాడు చేస్తాడు వాడు. నేను తునకలు చేస్తాడు వాడు. హల్లెలూయా. 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 తుమ్మకర్రమైన నీవు బంగారు కమ్మిగా చేసిన యేసుకు భయపడండి, లేతే నేను చిన్నాభిన్నం చేస్తాడు వాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బెల్షస్సరు వాడికి పాత్రగా మీరు మారొద్దు. ఈ లోక స్నేహం మీరు చేయొద్దు. ఈ లోక భోగాలతో మీరు వెళ్ళవద్దు. స్తోత్రం కలుగును గాక.
మీరు దేవుని మందిరములోనే మీరు మీ బిడ్డలు ఉందురుగాక. మీరు దేవుని మందిరం లేకపోతే హల్లెలూయా. వాడు ఏం చేశాడు? నెబుకద్నెజరు తునకలు చేయించాడు. వాడు తునకలు చేస్తే అక్కడ దేవుడు ఎందుకు ఉంటాడండి అక్కడ? హల్లెలూయా. ఒకటి సత్యం. రెండో దినవృత్తాంతాలు 36:18-19 చదవండి. 2 దినవృత్తాంతాలు 36:18-19 వచనం. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. హల్లెలూయా. మొదటేమో ఉపకరణాలు తీసుకెళ్ళిపోయి మందు తాగుతున్నాడు. రెండోసారి దండెత్తినప్పుడేమో ఏం చేశాడు? తునాతునకలు చేశాడు. బంగారు పాత్రల్ని ఆస్తిని అంతా తునాతునకలు చేశాడు. మూడోసారి మళ్ళీ వచ్చాడు బబులోను రాజు నెబుకద్నెజరు. వచ్చి మొత్తం మందిరాన్ని సమస్తాన్ని కాల్చి బుగ్గుపాలు చేసేసాడు వాడు. స్తోత్రం. ఏంటనుకుంటున్నారు? మొదటి నేను బెల్షాజర్ అనే పాత్రగా మార్చుకుంటాడు. తర్వాత నీ కుటుంబం తునాతునకలు చేస్తాడు. అప్పైన సమస్తోటి, రోగమైన సమస్తోటి. హల్లెలూయా. తర్వాత నువ్వేమీ చేయలేక దిక్కు బిక్కు అన్న తర్వాత నిన్ను కాల్చి వేస్తాడు. ఎందుకంటే ఇది ఏంటంటే మండుచున్న నరకాగ్ని. అది వాడి ధ్యేయం ఏంటంటే నువ్వు పరలోకమునికి వెళ్ళకుండగా హల్లెలూయా నిన్ను నీ ఇంటి వారిని నరకాగ్ని తీల్చుకెళ్ళిపోయి కాల్చి వేయబడిన ఉద్దేశం. స్తోత్రం. వాడు ఉద్దేశంలో నిలవద్దు. హల్లెలూయా. దేవుడికి నువ్వే కావాలి, సాతానుగాడికి నువ్వే కావాలి. స్తోత్రాలు. ఆయన ఏదో కట్టే ఈ మందిరంలో ఉండడండి. ఆయన ఎక్కడ ఉంటాడో? స్తోత్రం. ఎక్కడుంటాడు ఆయన? దీన్ని కాపాడుకోవాలి. నీ ప్రార్థన అనే ఉపకరణం పోగొట్టుకోవద్దు. వాక్య జ్ఞానమైన ఉపకరణం కోల్పోవద్దు. పరిశుద్ధతనే ఉపకరణం కోల్పోవద్దు. యథార్థతైన ఉపకరణం కోల్పోవద్దు. విధేయతనే ఉపకరణం కోల్పోవద్దు. తగ్గిపోయిన ఉపకరణం కోల్పోవద్దు. మందిరానికి రావాల్సిన క్రమముగా వచ్చే విషయంలో కోల్పోవద్దు. నా సహోదరుడా, నేను దీవిస్తాను. నువ్వు ప్రత్యేకముగా ఉండు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ప్రత్యేకముగా బ్రతుకుతారో స్తోత్రం, ఈ హృదయమే మందిరాన్ని ఎవరైతే కట్టుకుంటారో స్తోత్రం కలుగును గాక. దేవుడు అని బహుగా ఆశీర్వదిస్తాడు. నేను కట్టుకున్నాను, నా పాలని కడుక్కున్నాను, నేను శుద్ధి చేయబడాను, నేను దీవించబడ్డాను. నీకు దీవెన కావాలా? స్తోత్రం. నువ్వు బబులోను రాజు కనుపోవద్దు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా ఉన్నాడండి. మందిరం కాలిపోయింది, చెత్తతో నిండిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు వేదనతో భయముతో, అయ్యో నా పితరుల సమాధులు కాలిపోయినాయి, దేవుని మందిరం కాలిపోయింది అని వేదన పడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ సహోదరుడా, నా బాధ అంటే అదే. నువ్వు నశించిపోతున్నావు, దుష్టుని ఎత్తుకుపోతున్నాడు, బెల్షాజరు పాత్రగా మారిపోతున్నావు, నీళ్ళు కాలిపోతుంది. సహోదరులారా రండి, బయటికి రండి, మన వివాదాలు తీర్చుకుందాం. మీ చెడుతను విడిచిపెట్టండి, మీ హృదయాలు కడుక్కోండి, మీ కన్నులు బాగు చేసుకోండి. నేను దీవిస్తాను మిమ్మల్ని. దీవెన దేవుని వాక్యంలో ఉంది. దేవుని మాటలు లోబడి విషయంలో దీవెన. స్తోత్రం. నీవు దేవుని లోబడకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు పని చేసినా నీ ఒక్క రూపాయి కూడా మిగలదావు. అదే కాలంలో సమయంలో లేవండి, నీ భార్య, నీవు, నీ బిడ్డ లేవండి, ఉదయకాల సమయంలో మోకరిండండి, కీర్తన పాడండి, ప్రార్థన చెయ్యండి, ఉపవాసాలు ప్రకటించండి. స్తోత్రం కలుగును గాక. ఇంట్లో కుటుంబాలను ఉందా? ఇంట్లో దెయ్యాలు ఉంటే మీ ఇంట్లో కుటుంబం ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధి ఉంటేనే కదా. మందసం ఎక్కడుంటే అక్కడ దీవించబడుతుంది. మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మందసం లేకపోతే నీకు ఎక్కడ దీవెన? దేవుని మందిరం లేకపోతే నీకు ఎక్కడ దీవెన? పశ్చాత్తాపం లేకపోతే నీకు ఎక్కడ దీవెన? స్తోత్రం కలుగును గాక. నీ బండవారి హృదయాలు కలిసిను గాక నా యేసయ్య. శబల కరదన కదల దరబదల శంబల. ఓ కఠిన పరిచయం దేవుడు దుష్టుడు దోచుకుంటున్నాడు. దుష్టుడు ఒళ్ళో ఉన్నావు, నువ్వు దుష్టుడు చెరలో ఉన్నావు. మీరందరూ బయటికి రావాలి.
నేను వేదంతో మాట్లాడుతున్నాను. నా బాధ మీరు అర్థం చేసుకోండి. నన్ను కొట్టండి, మీరు దేవుడు లోబడండి. స్తోత్రం. మీరు కొట్టినది నా దేవుడు ఫలితం ఇస్తాడు. మీరు మారు మనిషి పొంది మీరు నరకాగ్ని తప్పించబడతారు. ఇదే సత్యం, ఇదే మార్గం, ఇదే జీవం, ఇది తప్ప మరొకటి లేదు. స్తోత్రం. నీ విత్తనం ఎక్కడ వేయాలి? త్రోవ పక్కన వేయకూడదు, ముళ్ళ పొదలు వేయకూడదు, బండలు వేయకూడదు. స్తోత్రం. ఆయన నడిచిన మార్గం నడుచుకుంటూ మన విత్తనం వేసేవారిగా ఉండాలి. స్తోత్రం. నువ్వు ఆయన మార్గంలో లేకుండా నీ సొంత మార్గంలో వేస్తే విత్తనం ఎవడాలకి ఇస్తాడు? నీ ప్రార్థన ఎవడాలకి ఇస్తాడో? నీ భక్తి ఎందుకు వృధా అయిపోతలేదా? దినాలు గడిచిపోతున్నాయి. దేవుని సంతోషపెడుతున్నావా? పోనీ ఏమైనా మనుషులు సంతోషపెట్టడం కూడా, నీ స్నేహితులు సంతోషపెట్టడం దేవుని దుఃఖ పెడుతున్నావే? దేవుని దుఃఖపెట్టి ఎవడు బాగుపడతాడో? స్తోత్రం. మీరేనా దీవించబడాలంటే హల్లెలూయా మీ టీవీలు పగలగొట్టి, నిజం చెప్తున్నానండి, హల్లెలూయా మీ టీవీలు పగలగొట్టి కిద్రోను వాగులో పడలేదు బాక. స్తోత్రం కలుగును కాక, స్తోత్రం కలుగును కాక. పొద్దుట లేవండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా, ఇప్పుడు నేను ఇంటికి ఎక్కడికి వెళ్ళినా సరే పొద్దుట లేచిన తర్వాత నా భార్య, నేను, నా పిల్లలు లేచి కీర్తన పాడుకుని వాక్యం చదువుకొని నా బిడ్డల్ని నా చేతి పని దేవునికి అప్పచెప్తాను. నా పని నేను చేసుకుంటాను. దేవుడి దీవెన అలాగొస్తుందండి. నువ్వు రాత్రి అంతా పడుకుని రాత్రి అంతా చెత్త పని చేస్తే స్తోత్రం కలుగును కాక నువ్వు ఎలా దీవెన వస్తుంది. హల్లెలూయా. ఈ ఘటాన్ని పరిశుద్ధపరచుకోండి. స్తోత్రం. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగును గాక. నెహెమ్యా ఏం చేశాడు? దేవుని మందిరం పాడైపోతే, చెదారంతో నింపబడిపోతే, స్తోత్రం, ఏం చేశాడు? తను ఒక్క చేతితో కత్తి పట్టుకున్నాడు. వావ్, ఒక్క చేతితో పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చేతితో వాక్యం పట్టుకోవాలి. స్తోత్రం. ఒక చేతితో ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది నేను అవహేళన చేసినా సరే ఆ మందిరం కట్టబడుతుంది. ఆ మందిరం కట్టబడుతుంది. ఒకసారి నెహెమ్యా తీయండి, నేను ముగించేస్తాను. నెహెమ్యా 13:8 చూడండి. 13:8 నెహెమ్యా 13:8. బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి తోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులని శుభ్రం చేయని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేను ఎక్కడికి మరలా తెప్పించితిని, మరియు లేవీయులకు రావాల్సిన పాళ్ళు. అయ్యా 13:8 చదివారా? ఒకసారి చదివాను. సారీ. బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి తోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి. హల్లెలూయా. ఏటి అర్థమైంది ఇక్కడ? హల్లెలూయా. నెహెమ్యా దేవుని మందిరము కట్టుచున్నప్పుడు హల్లెలూయా వాడికి తెలియకుండానే దుష్టుడు టోబియా సలబట్లవడో దుష్టుడు దేవుని పనిని అడ్డగించేవాడు, దేవుని పనిని ఆటంకపరిచేవాడు. వాడి సామాగ్రి దేవుని మందిరములో వచ్చేసింది. సామాగ్రి దేవునికి స్తోత్రం కలుగును గాక. అది గ్రహించిన నెహెమ్యా హల్లెలూయా సలబలట్లు టోబియా సామాగ్రినంతా ఈ హృదయంలోకి వచ్చిన చెదారం నీకు సంబంధించింది కానిది హల్లెలూయా అపవాదికి సంబంధించిన ప్రతిదీ బయట పారవేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ హృదయంలో దుష్టుడికి సంబంధించిన ఆశలు కానీ, లోకాశలు కానీ, శరీరాశలు కానీ, జేబుపు డబ్బాలు కానీ, కోపాలు కానీ, క్రోధాలు కానీ, స్తోత్రము ఆ నెహెమ్యా బయటికి పారవేసినట్లు నీవు కూడా నీ హృదయంలో చెత్తను బయటికి పారవేస్తే హల్లెలూయా ఈ మందిరము కట్టబడతాది. ఈ మందిరము దేవుడు వస్తాడు. ఈ మందిరము దేవునికి సజీవ యాగముగా బలిగాను అర్పబడతాది. హల్లెలూయా. కృప కలుగును గాక. కృప కలుగును గాక. నీ హృదయంలో చెత్త కాలిపోవును గాక. వ్యర్థమైన చూసే కన్నులు కాలిపోవును గాక. ఓ మోగ దైవపు శక్తుల నామములో తొలగిపోవును గాక. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి వస్తాయి వెంటనే బయటికి పారేస్తాను నేను. హల్లెలూయా.
వచ్చింది వెంటనే ఇప్పుడు ఇలాగ వెళ్తున్నానండి, ఏదో అంటుకుంటుంది వెంటనే. ఇప్పుడు తెల్ల షర్ట్ వేసుకొచ్చాను, అక్కడ ఏదో అక్కడ పేడ పడ్డది. స్తోత్రం. ఆ పేడతో ఇక్కడికి వచ్చేతానా, బయటికి వెళ్ళి అక్కడ వెంటనే కడుక్కుంటాను. అయితే ఆ కొంపు దగ్గరికి వచ్చాననుకో, ఈ కొంపు మీకు అసహ్యంగా ఉంటుంది. ఈ కొంపు మనిషికే హైస్థిత కలిగి చేస్తే, అమ్మా చల్లులారా, అక్కలారా, తల్లులారా, ఈ లోకమనే కంపు లోపలికి వస్తే దేవునికి ఎంత అసహ్యంగా ఉంటుంది. తల్లులారా ఆలకించండి. అమ్మా మీ పాదాలు పట్టుకుంటున్నాను, ఈ లోకములో కంపు మీ దగ్గర రాకూడదు. స్తోత్రం. మీరు పరిమళ సువాసనగా ఉందురుగాక. హల్లెలూయా. పరిమళ సువాసనగా ఉందురుగాక. పాపాత్మురా మరియా, హల్లెలూయా. విలువ గల ఆ అత్తరు, స్తోత్రం, ప్రభు గదిలో ఉన్నప్పుడు దాన్ని బద్దలు కొట్టి ప్రభు పాదాలు కడిగి తన తలతో ప్రభు పాదాలు తుడిచింది. ఆ గదంతా పరిమళ వాసనతో సువాసనతో వెదజల్లింది. నీ హృదయం చెత్త కాలిపోతే, హల్లెలూయా, నువ్వు దేవునికి పరిమళ సువాసనగా వెదజల్లుతావు. ఎక్కడ మంచి స్మెల్ ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడ కొంపు కొట్టే స్మెల్ ఉంటే మరణం ఉంటుంది. అంతే, ఇది కూడా అంతే. స్తోత్రం. నీ ఇంటికి ఎదురు పేడ పెట్టుకుంటావా? నీ ఇంట్లో పాములు పెట్టుకుంటావా? అమ్మా, బల్లికి భయపడతావు, బొద్దింకి భయపడతావు, కుక్కకు భయపడతావు. మారు మనసు పొంది దేవునికి భయపడండి. స్తోత్రం. స్తోత్రం. ఏదైనా చిన్న పాము అయితే లబ్బు డాన్స్ కట్టేస్తావు కదా. స్తోత్రం. శత్రు మీ ఇంట్లోకి వచ్చి విలవతాళనం చేస్తున్నాడే, రోగాలతో, అప్పులతోటి, సమస్యలతోటి. నీకు బాధ లేదా? నీ బుర్ర పని చేస్తుందా? బుర్ర పని చేయకపోతే పిచ్చి హాస్పిటల్ పెట్టేస్తారు. స్తోత్రం. ఈ బుర్ర పని చేసుకుంటే హల్లెలూయా ఇంట్లో ఉంటావు, బుర్ర పని చేయకపోతే మెంటల్ హాస్పిటల్ ఉంటావు. స్తోత్రం. ఈ బుర్ర వాక్యంతో నింపబడుదురు కాక, వాక్యంతో ఏలబడును కాక, అప్పుడు దేవుని ఇంట్లో ఉంటాం. సింపుల్, ఏం లేదు, భక్తి అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. సంసోను ఎవరండి? ఒక నాజీరు చేయబడినవాడు, ఇశ్రాయేలు పక్షాన్ని యుద్ధాలు చేయవలసిన వాడు. స్తోత్రం. ఫిలిష్తీయుల మీద పగ తీసుకున్నవాడు. స్తోత్రం. హల్లెలూయా. వాడిని ఘనమైన పాత్రగా ఉండాలని దేవుడు ఆయన అనుకుంటే, దేవుడు ఈయనేమేడండి, ఒక ఘనహీన పాత్రగా మారిపోయాడు. స్తోత్రం. దేవుని మందిరంలో ఉండవలసిన సంసోను, హల్లెలూయా, దేవునికి ఇష్టకరమైన సేవ చేయవలసిన సంసోను, హల్లెలూయా, ఫిలిష్తీయుల దేవత మందిరములో తిరగలిసిన వరకు చేయడు. స్తోత్రం. ఎందుకో దేవుని చేతుల ఘనమైన పాత్రగా ఉండవలసిన సంసోను, హల్లెలూయా, హల్లెలూయా, తన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి వెళ్ళాడు, తన ఆశ నెరవేర్చుకోవడానికి వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దెలీలా కదయ్యా, దెలీలా తొడ ఇచ్చి నిద్రపుచ్చేసిందండి. లోకం జోలికి వెళ్ళొద్దు సహోదరులారా, పాపం జోలికి వెళ్ళొద్దు. పాపం స్వీట్గానే ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏదో తోటలో మన ఆదాం అమలు మర్చిపోవద్దు. స్తోత్రం. స్తోత్రం. దేవునితో సహవాసం చేసినంత వరకు ఎంతో ఆనందంతో, సుఖముతో, సౌఖ్యముతో వాళ్ళు బ్రతికారు. హల్లెలూయా. అయితే సాతాను సర్పము మాట విన్న తర్వాత దిగంబరులు అయిపోయారు, ముళ్ళ కంచిలో పడిపోయారు, గచ్చ పదలు పడిపోయారు, సిగ్గుమాను బ్రతికారు. ఓ దేవుని సంగమా, దేవుని మాటకు భయపడండి. దేవుని మాట ప్రకారం మీ హృదయాలు కట్టుకోండి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. సౌలు ఎవరైనా దేవుని చేతిలో ఒక బలమైన రాజుగా ఉండవలసిన సౌలు, హల్లెలూయా, సదాకాలము దేవునికి ఒక రాజ్యముగా, హల్లెలూయా, ఒక మహిమ తెచ్చేవాడిగా సౌలు రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే అఘనమైన పాత్ర అవిధేయతతోటి, స్తోత్రం, హెచ్చింపుతోటి, స్తోత్రం, ఆ ఘనహీనమైన రాజుగా ఉండవలసినాడు, ఏలికి లేని వంటి వాడిగా చచ్చిపోయాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడిని ఘనమైన పాత్రగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రాత్రికాల సమయంలో నేను ఘనమైన సాధనముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఓ సహోదరుల, నిద్రమత్తు విడిచిపెట్టండి. తల్లి నరకంలో పడుకుంది కానీ స్తోత్రం, అజ్ఞానం పెరుగు సావదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను రాజ్యముల చెరపట్టిన దానియేలు ఘనహీనమైన పాత్రకి వెళ్ళాడు. ఆయన ఘనహీనుడిగా వెళ్ళాడు. హల్లెలూయా. గిన్నెలు తోముకోనే పరిస్థితులు వెళ్ళాడు. స్తోత్రం. ఆ దానియేలుని యెహోవా వాక్కు వారికి తోడై
యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను దేశించి ఉపకరణములు బబులోనుకు కొనుక్కోబడకుండానట్లు వారు సైన్యములకు అధిపతి యెహోవాను బతుమాలుకొనుట మేలు. హల్లెలూయా. మీరు బబులోను కొనుక్కోకుండా ఉండాలంటే, బెల్షాజరు చేతులకు పాత్రగా మారకుండా ఉండాలంటే, మీ వస్తువులు మీ ఉపకరణాలు తునకలుగా అవ్వకుండా ఉండాలంటే, మీ బ్రతుకులు మీ కుటుంబం కాలిపోకుండా ఉండాలంటే, హల్లెలూయా, బబులోను రాజ్యమునకు బబులోను దేశమునికి వెళ్ళకుండా మన దేవుని మొర్ర పెట్టుకోండి. మా మొర్ర ఆలకించే ప్రభు మనకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రభా, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ఈ లోకమునైనను లోకములో ఉన్నటువంటి ప్రేమించే జీవితం నాకు వద్దు ప్రభా. నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఘనపరుస్తాను. హల్లెలూయా. ఏలి కుమారులు ఎందుకు నాశనం అయ్యారు? తను దేవుని ఘనపరచలేదు. ఎవరైతే దేవుని ఘనపరుస్తారో వారు దేవుని ఘనపరుస్తాడు. దేవుని ఘనపరచండి, ప్రభు మీ కుటుంబాన్ని ఘనపరుస్తాడు. దేవుడు ఈ మాటలు మన బ్రతుకుల్లో మన హృదయాల్లో ఫలింపు అవునుగాక. దేవుని సంగమా, నన్ను ఓర్చుకొని గంటన్నర సేపు మీరు మాట ఆలకించారు. మీరు రేపొద్దు నేను వచ్చినప్పుడు మీరు ఎలా ఉండకూడదు, మీరు స్తోత్రాలు. నాకన్నా ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రేపొద్దు మీరు సాక్ష్యం చెప్పాలి, నేను దేవుని మాట ఆలకించాను. ఇది ఏమి లేదు, మీరు ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళండి. ప్రభా, ఈ చెత్త గొడవలు మాకు వద్దు ప్రభా, ఈ బానిసత్వం బ్రతుకులు నాకు వద్దు ప్రభా, నీ చేతనే దీవించబడాలనుకుంటున్నాను ప్రభా, నీ మాట వింటాను. నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తాను దేవునికి, ప్రభా నువ్వు ఎక్కడ కూర్చోమంటే కూర్చుంటాను, నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, నువ్వు నుంచోమంటే నుంచుంటాను. ఈ పక్కకి వెళ్ళాలంటే పక్కకి వెళ్తాను, ఈ పక్కకి వెళ్ళమంటే పక్కకి వెళ్తాను, వెనక పొమ్మంటే వెనక్కి వెళ్తాను. నా కృప కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను. స్తోత్రాలు. నీ నిర్ణయం ప్రభువు తెలిసేంతే. నీ నిర్ణయాన్ని నా నిర్ణయాన్ని ప్రభు స్థిరపరుస్తాడు. ఆయన స్థిరపరిచే దేవుడు. ఈ మాటలు మన వీటిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.